హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఫస్ట్ వీడియో నేను స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాను. అందరికీ ఎంతో ఇష్టమైన యమ్మీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసేదానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు తురిమిన క్యారెట్, నేనైతే 250 గ్రామ్స్ క్యారెట్ని తీసుకున్నాను. 1/2 కప్ షుగర్, 100 గ్రామ్స్ స్వీట్లెస్ కోవా, 1/2 కప్ మిల్క్, జీడిపప్పు 20 గ్రామ్స్, ద్రాక్ష 20 గ్రామ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్, గీ 2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇందులో జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, ఎండు ద్రాక్ష వేసి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోనే క్యారెట్ తురుము వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే నెయ్యి మొత్తం క్యారెట్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. కాబట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. క్యారెట్ని మనకి తురిమేదానికి టైం లేదంటే పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసి ఫైన్గా ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు పాలు పోసి బాగా క్యారెట్ని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. దీన్ని స్టిక్తో మిక్స్ చేస్తూ ఉండాలి. అడుగు అంటకుండా, చుట్టుపక్కల కూడా అంటకుండా కంటిన్యూస్గా మనము స్టిక్తో కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ ఇందులో మనం స్వీట్లెస్ కోవా వేసి గరిటెతో బాగా స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండాలి. స్వీట్లెస్ కోవా కానీ దొరకకపోతే పాలకోవా అయినా సరే వాడచ్చు. పాలకోవా కానీ మనం తీసుకుంటే షుగర్ని తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే పాలకోవాలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి. పాలకోవా దొరకనప్పుడు మనం మిల్క్ పౌడర్ వేసి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. స్వీట్నెస్ కానీ సరిపోకపోతే ఈ టైంలో కొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి. నేను కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయట్లేదు. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. బాగా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా 5 to 10 మినిట్స్ కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే వాటర్ మొత్తం ఇంకిపోయి మనకు నెయ్యి సెపరేట్ అయ్యి కనిపిస్తుంది. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే హల్వా అనేది మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన హల్వాని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవాలి. కలర్ఫుల్ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి.